స్థానిక లాలా చెరువు సమీపంలో ఉన్న హోసన్న మందిరంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హోసన్న మందిరంలో పాస్టర్ జాన్ వెస్లీ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు. పాస్టర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితం వెలుగును ప్రసాదించడానికి, కష్టాలు దుఃఖసాగరంలో ఉన్న ప్రజలను రక్షించడానికి, ప్రజల సమైక్యతను చాటడానికి యేసుప్రభు జన్మించడం జరిగిందన్నారు. సాధారణమైన మానవులుగా ప్రజలకు మహిమను పంచి శాంతి, సమాధానం, మానవత్వ విలువలు ప్రసాదించడానికి జన్మనిచ్చిన క్రీస్తు జన్మదినోత్సవాన్ని ప్రపంచమంతా క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటుందన్నారు. కన్యమరియ గర్భమున లోక కళ్యాణార్థం లోకరక్షకుడైన యేసుప్రభు జన్మించడం ఒక కొత్త శకానికి నాంది పలికిందన్నారు. ప్రతి ఒక్కరూ పొరుగువారికి సహాయపడుతూ ప్రభువును ఆరాధించాలని, మహిమపరచాలని, గణపరచాలని సూచించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కాశీ నవీన్ కుమార్, దాసి వెంకట్రావు తదితరులు విచ్చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకో ఇంత భాగ్యము. 7 మాటలు చెప్తారు. మొత్తం మీద పడేవాడు. ఆఖరి సంవత్సరము దేవుడు నా చేత క్రైస్తవ సమాజానికి బరియల్ గ్రౌండ్ బొమ్మూరులో అందించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఖచ్చితంగా మీ అందరి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. జగనన్న పైన ఖచ్చితంగా ఉండాలి. మనందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. గడిచిన 5 సంవత్సరాల్లో జగనన్న ఏదో ఒక పండగ వచ్చిందని అంటే ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చి ఆడవాళ్ళు, మహిళల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితులు ఉన్నాయో లేదో మీరే ఆలోచన చేసుకోండి. ఆఖరిగా ఒకటే అంశం చెప్తా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదము జగనన్న పైన, దేవుడిని నమ్ముకున్న జగనన్న పైన ఉండాలి, మా పైన ఉండాలని కోరుకుంటూ రాజమండ్రిని మరింత అభివృద్ధి పదంలో నడిపించే విధంగా దేవుడు ఆశీర్వదించాలి, మీ యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ పాస్టర్ గారు ఎల్లప్పుడూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ, అఖండ ప్రజావాహినికి క్రిస్మస్ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు వెలుగును ప్రసాదించడానికి నిజమైన వెలుగుగా దిగొచ్చారు. కన్నీళ్ల మధ్యలో ఉన్న వారిని విడిపించుటకు, దుఃఖ సాగరంలో మునిగిపోతున్న ప్రజలు విడిపించడానికి, భయం గుప్పిట్లో ఉన్న ప్రజలకి శాంతి సమాధానాలు ప్రసాదించడానికి, సమైక్యతే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలని, మానవత్వపు విలువలు ప్రసాదించడానికి కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన దిగి వచ్చినప్పుడు సాధారణమైన మనుషుల చుట్టూ దేవుని మహిమ ఉదయించినట్లుగా చూస్తాం.